అయితే ఈ విధానములు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కలా ఉన్నాయి. మొత్తానికి ఈ 9 రోజులు చేయవలసిన దేవీ ఆరాధనే. ఈ దేవీ ఆరాధన అయినప్పటికీ వారి వారి మంత్ర సంప్రదాయాల ప్రకారంగా విభిన్న రీతుల్లో చేస్తూ ఉంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా జరుగుతుంది నవరాత్రులు. అదేవిధంగా చండీ సంప్రదాయంలో మరొక విధంగా జరుగుతుంది. చండీ అనగా దుర్గా సంప్రదాయం ప్రకారంగా చూస్తే మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మాహాత్మ్యము చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ నవరాత్రులను చేస్తారు. దేవీ భాగవతంలో కూడా ఈ చండీ సప్తశతికి సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది. సురధుడు అనేటువంటి మహాత్ముడికి సుమేధ అనే మహర్షి ఈ నవరాత్రి విధానాన్ని ఉపదేశించాడని, ఆ సురధుడు ఈ నవరాత్రి విధానంతోనే అమ్మవారిని ఆరాధన చేసి సావర్ణ్య అనేటువంటి మనువుగా మారాడని దేవీ భాగవతం చెప్తున్న అంశం. అక్కడ సురధునికి ఈ నవరాత్రి విధానమంతా ఉపదేశింపబడుతూ ఎలా చేయాలో దేవీ భాగవతం చెప్తున్నది. అలాగే ఇతర ఆగమాల్లో కూడా ఉన్నది. వీటన్నిటిని మనం సమన్వయించుకుని అన్నిట్లో సామాన్యంగా ఉండే అంశములు, కొన్నిట్లో విశేషాంశములు కూడా తెలుసుకుందాం. విశేషాంశములు ఉన్నప్పుడు ఎవరి పద్ధతి వారిదే. సామాన్యాంశములు అంటే అన్నిట్లో ఉండవలసిన ప్రధానమైన పద్ధతులు.